బ్రేకింగ్ చూస్తున్నాం. కాళేశ్వరం బ్యారేజీలకు సంబంధించిన అంశాల్లో జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థతో చర్చించేందుకు రాష్ట్ర నీటిపారుదల శాఖ బృందం ఢిల్లీ వెళ్లనుంది. శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా ఆధ్వర్యంలో హైదరాబాద్ నుంచి ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఓఎండ్ఎం ఈఎన్సీ నాగేంద్రరావు, రామగుండం సీఓ సుధాకర్ రెడ్డి వెళ్లనున్నారు. ఢిల్లీలో ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్ జైన్తో సమావేశం కానున్నారు. గతేడాది అక్టోబర్లో మేడిగడ్డ పేర్లు కుంగిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు ఎన్డీఎస్ఏ ఒక కమిటీని రాష్ట్రానికి పంపింది. మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను కమిటీ పరిశీలించింది. ఈ క్రమంలో వర్షాకాలంలో చేపట్టాల్సిన రక్షణ చర్యలు, పరిశోధనలకు సంబంధించి మధ్యంతర నివేదికను ఆ సంస్థ అందజేసింది. ఇప్పటి వరకు చేపట్టిన చర్యలపై ఎన్డీఎస్ఏకు నీటిపారుదల శాఖ అధికారులు వివరించనున్నారు. శాశ్వత చర్యలకు ఎలా ముందుకు వెళ్లాలో సూచించాలని ఎన్డీఎస్ఏను కోరే అవకాశం ఉంది. దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, మేడిగడ్డ పిల్లర్ల కూలిపై మరింత సమావేశం మా ప్రతినిధి వేణు గారు, చెప్పండి, మీ దగ్గర అప్డేట్ ఏంటి? కాళేశ్వరం బ్యారేజీలకు సంబంధించిన అంశాల్లో జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షణ సంస్థలతో చర్చించేందుకు రాష్ట్ర నీటిపారుదల శాఖ బృందం ఈ రోజు ఢిల్లీ వెళ్తుంది. ప్రధానంగా ఏదైతే మేడిగడ్డలో పిల్లర్లు కుంగిపోవడం వల్ల వాటికి సంబంధించి ప్రభుత్వం ఒక నివేదిక కోరింది ఎన్డీఎస్ఏ నుండి. ఆ నివేదికకు సంబంధించి కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఒక మధ్యంతర నివేదిక కూడా అందించారు. ఆ నివేదిక ద్వారా ప్రస్తుతం వర్షాకాలంలో తీసుకోవాల్సినటువంటి రక్షణ చర్యలకు సంబంధించి కూడా ఎలాంటి చర్యలు చేపట్టాలి ఏంటి అని చెప్పి కొన్ని సూచనలు కూడా చేయడం జరిగింది. ఇక ఈ నేపథ్యంలో గోదావరిలో రోజు రోజుకి వరద ఉధృతి పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో శాశ్వతంగా ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది, డ్యామ్ ని జాగ్రత్తగా చూసుకోవడానికి అని చెప్పి ఈ రోజు ఏదైతే ఇంజనీరింగ్ బృందం అలాగే శాఖకు సంబంధించిన కార్యదర్శి రాహుల్ బొజ్జా ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యదర్శి జీవన్ పాటిల్ అలాగే ఈఎన్సీ నాగేంద్రరావు, రామగుండం సి సుధాకర్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారు. ముఖ్యంగా ఢిల్లీలో ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్ జైన్ తో వీరు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ సంబంధించి వీరు చర్చించబోతున్నారు. ఇప్పటికే ఈ బ్యారేజీలను పరిశీలిస్తున్నటువంటి ఎన్డీఎస్ఏ బృందం ఒక నివేదిక కూడా అందించింది ఆ సంస్థ. అయితే ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం అనేది కూడా వివరించి శాశ్వతంగా ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అని వారి నుండి ఒక అభిప్రాయం కూడా ఈ బృందం తీసుకోబోతోంది. రైట్ వేణు, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.